ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ వద్ద విశ్రాంత ఉద్యోగులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఇక అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిలబడే నిరసన వ్యక్తం చేస్తూ ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు సంబంధించి ముఖ్యంగా 2017 ఎరియర్స్, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వెంటనే ఇవ్వాల్సినటువంటి ఆ 2017కు సంబంధించిన డిఫరెన్స్ డబ్బులు, అదేవిధంగా తార్నాక ఆసుపత్రికి సంబంధించిన సౌకర్యాలు, అదేవిధంగా మాకు ఎస్ఆర్పిఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అందుకు మరీ ముఖ్యంగా పిఎఫ్కు సంబంధించి మా కంట్రిబ్యూషన్ మీద మా డబ్బులు మాకు ఇస్తారు. మేము దాచుకున్న డబ్బుల మీద అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ రకాల ఇబ్బంది పెట్టి అప్లికేషన్ తిరస్కరిస్తూ ఉన్నారు. అయ్యా, మేము పనిచేసినాం, రిటైర్ అయినాం, ఒక్కొక్కరు 40-50 సంవత్సరాలు పనిచేసి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేసినాం. మేము రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? మాకు పెన్షన్ ఉండదు. ఒకటి, రిటైర్ అయిన తెల్లారి నుంచి జీతం లేదు. గత సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఇదే విధంగా అరికోస పెట్టుకుంటా ఉన్నది ఆర్టీసీ మేనేజ్మెంట్. మేము ఈ ప్రభుత్వాన్ని, తర్వాత మేనేజ్మెంట్ను బయటికి ప్రజలకు ఏ విధంగా తెలవాలో దానికి సంబంధించిన వివిధ రూపాల కార్యక్రమాలు తీసుకుంటాం. రైట్, ఇక హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు. రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే వారు చేస్తున్న ఉపవాస దీక్ష కానీ, నిరసన వ్యక్తం చేస్తున్నందుకు కానీ పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వారి డిమాండ్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? సుబ్రమణి, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్ భవన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు ఉపవాస దీక్షను చేపట్టడం జరిగింది. మరోవైపు పోలీసులు అనుమతి లేదని వాళ్ళని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ నిలబడే నిరసన వ్యక్తం చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా వారు కొన్ని డిమాండ్లను వినిపిస్తూ ఉన్నారు. 2017 వేతన సవరణ అంటే పిఆర్సీ బకాయిలతో పాటు గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్స్ ను చెల్లించాలి. పిఎఫ్, సిసిఎస్ కు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలి అంటూ ప్రధానంగా డిమాండ్లను వినిపించడం జరుగుతోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరికలను జారీ చేయడం జరుగుతోంది రిటైర్డ్ ఉద్యోగులు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బస్ భవన్ ఎదుట యొక్క ఆందోళన అనేది కొనసాగుతోంది. ఇక మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టినటువంటి యొక్క ఆందోళనకు ఆర్టీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి అందకపోవడంతో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల వద్ద ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆర్టీసీ భవన్ వద్ద, బస్ భవన్ వద్ద కూడా యొక్క ధర్నా అనేది కొనసాగుతోంది. భ్రమణి, అయితే రత్నకుమార్, ఈ ధర్నాకి, ఆందోళనకి సంబంధించి ఎవరైనా అధికారులు అక్కడికి చేరుకున్నారా, లేకుంటే స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ధర్నా అనేది కొనసాగుతోంది. వైపున దీనికి అనుమతి అనేది లేదు అంటూ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసాం. ఆర్టీసీలో తలెత్తినటువంటి సమస్యలకు సంబంధించి మరీ ముఖ్యంగా పెండింగ్ బకాయిలను చెల్లించడం, పిఆర్సీ చెల్లింపులు, అలాగే రావాల్సినటువంటి బెనిఫిట్స్ కు సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా తమ యొక్క సమస్యలను పట్టించుకోవాలని కోరడం, అలాగే ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ అనేది పెండింగ్ మారింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ గా పట్టించుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ప్రధాన డిమాండ్లు వినిపించడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కొంతమంది మంత్రులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో సెక్రటేరియట్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపైన వాళ్ళకు ప్రభుత్వం రియాక్ట్ అవటం జరిగింది. అలాగే సమస్యలను త్వరలోనే ఒక కొలిక్కి తీసుకొస్తామంటూ హామీ ఇచ్చిన తర్వాత సమ్మెను విరమించారు. ఇప్పుడు ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఈ యొక్క సమ్మెలో పాల్గొనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటనకు రావాల్సి ఉంది.
అనధికారికంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఇంకా అధికారులు ఎవరు రెస్పాండ్ అనేది లేకపోవడంతోనే వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అనేది అవ్వకపోతే ఈ ధర్నాను, ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బ్రహ్మణి, రత్నకుమార్, అక్కడ వారు చేస్తున్న ఆందోళనకు కానీ ఉపవాస దీక్షకు కానీ పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఆందోళన ఇంకా ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం గత కొన్ని గంటల నుంచి ఒక ఆర్టీసీ బస్ భవన్ వద్ద రిటైర్డ్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఒకవేళ అధికారులు నుంచి సరైనటువంటి రెస్పాండ్ అనేది లేకపోతే మరికొన్ని గంటల పాటు ఈ యొక్క సమ్మె కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి పోలీసులు అక్కడకు చేరుకొని అనుమతి లేకపోవడంతో అక్కడ ఎవరైతే ఆందోళన బాట పట్టినటువంటి రిటైర్డ్ కార్మికులను అక్కడ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళను అక్కడి నుంచి పంపించినటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడే నిలబడి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాము వ్యక్తం చేసినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ బకాయిలు కావచ్చు, టెర్మినల్ లీవ్స్ కు సంబంధించి, పిఎఫ్, సిసిఎస్ లకు సంబంధించి, అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వంటి డిమాండ్ల పైన ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. అధికారుల నుంచి సరైనటువంటి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. బ్రహ్మణి, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. డిమాండ్ల సాధన కోసం సచివాలయం ముట్టడికి బయలుదేరగా అడ్డుకున్నారు. జర్నలిస్టులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇక ఈ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పోలీసులు జర్నలిస్టులని వ్యాన్ ఎక్కించున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టేందుకు కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారి డిమాండ్ల సాధన కోసం కూడా సచివాలయం ముట్టడికి వారంతా కూడా బయలుదేరగా అడ్డుకున్నారు పోలీసులు. అలాగే జర్నలిస్టులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే ఈ సిచ్యుయేషన్ మొత్తం కూడా కాసేపు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.